రై రారా రై రై రారా రామ్ చరణ్ గారి పెద్ద సినిమాల్లోని సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఎప్పటి నుంచో రేపు 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 అనుకుంటూ ఊరుచుకుంటూ వచ్చారు. అట్ లాస్ట్కి నేను నైట్ రిలీజ్ అయింది. సాంగ్ ఎలా ఉందంటే నాకేమనిపించిందంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఒపీనియన్ చెప్తున్నారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు పీక్లో ఇచ్చారు. రత్నవేల్ డిఓపి గారు సూపర్ ఇచ్చారు. రామ్ చరణ్ గారు డాన్స్ ఎరగదీశాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ చేశారు. వీటన్నిటిని మించి అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ టాప్ నాచ్ అనిపించింది. అంటే ఒక పల్లెటూరులో ఒక పొలం పనులు చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా లిరిక్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ సాంగ్ సంబంధించి బయట కొంత నెగిటివిటీ కూడా నడుస్తుంది. అదేంటంటే జానీ మాస్టర్ వేసిన స్టెప్లే వేస్తున్నారు, కొత్తదనం ఎక్కడా లేదని కొంతమంది. ఏఆర్ రెహమాన్ గారు ఓల్డ్ టెంప్లెట్ లో ఆ కంపోజ్ చేసినట్టు అనిపించింది కొంతమంది అన్నట్లుగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. మెయిన్ గా వచ్చింది రెండే అనమాట. ఒకటి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి, ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్ గురించి. ఇంకా రామ్ చరణ్ గారి డాన్స్ అయితేనేమి, అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్ అయితేనేమి, రత్నవేల్ డిఓపి గారు అయితేనేమి, వీళ్ళ ముగ్గురు బట్టి టాప్ నాచ్ గా ఉన్నాయి. జనం చెప్పిన వాటిలో మేజర్ 90% అందరికీ ఓకే అనిపించిన, కొంతమందికి నెగిటివ్ అనిపించింది. ఒకటి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ప్లస్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మెయిన్ గా ఏంటంటే ఈ జనరేషన్ కిడ్స్ కి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ టేస్ట్ తెలిసే అవకాశం లేనే లేదు. చాలా మందికి ముంబై సినిమాలో కావచ్చు, లేదా రోజా సినిమాలో కావచ్చు, వీటిలో ఉన్న ఆ మ్యూజిక్ బాగా నచ్చిద్దేమో కానీ అసలు ఏఆర్ రెహమాన్ గారి డెప్త్ అనేది చాలా మంది తెలియదు. రీసెంట్ రిలీజ్ అయిన ఏ పెద్ద హీరో సినిమాలో అయినా సరే ఒక సాంగ్ రిలీజ్ అయితే ఆ సాంగ్ ఇంకో రకంగా ఉండటము, అంటే వేరే సాంగ్ తో కంపేర్ చేసి సిమిలర్ గా ఉందని చెప్పడము, లేకపోతే సాంగ్ అసలు బాగాలేదంటమో ఇదే జరుగుతుంది. బట్ ఈ సాంగ్ వచ్చేసరికి మెయిన్ ఏమైందంటే సౌండింగ్ ఫ్రెష్ గా ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన విధానం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనిపించింది. సో అది కొంచెం ఆ మూవీకి తగ్గట్టు రూరల్ ఏరియాకి సంబంధించిన మ్యూజిక్ ని యాడ్ చేసుకుంటూ వచ్చి తీసుకెళ్ళడం అనిపించింది తప్పితే దీనిలో నెగిటివ్ అవడానికి ఏమీ లేదు. బట్ నా గెస్ట్ కరెక్ట్ అయితే ఇది స్లో పాయిజన్ లాగా ఎక్కింది. సూపర్ డూపర్ హిట్ ఈ సాంగ్ కూడా అవుతుంది పక్క. ఇంకా జానీ మాస్టర్, మీరు జానీ మాస్టర్ సాంగ్స్ నిజమే కొన్ని స్టెప్స్ రిపీటెడ్ గా ఉన్నాయని మీరు అనుకోవచ్చు. బట్ ఒకసారి మీరు గమనిస్తే ఈ సాంగ్ లో రామ్ చరణ్ గారు వేసిన డాన్స్, జానీ మాస్టర్ గారు చేసిన కొరియోగ్రఫీ, ఒక రూరల్ బాయ్ ఒక కొండ ప్రాంతాల్లో లేదా పట్టు ప్రాంతాల్లో నివసించేవాడు డాన్స్ వేస్తే ఎలా ఉంటుందో అలానే వేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ సాంగ్ లో ఒకవేళ జానీ మాస్టర్ ఉన్న ఆ వెస్ట్రన్ స్టైల్ ఏదైనా పెట్టొచ్చు. బట్ పెట్టకుండా ఒక నార్మల్ నాటు కుర్రోడు చేస్తే డాన్స్ ఎలా ఉంటుందో అలానే చూపించాడు. సో ఈ రెండు వీళ్ళు మైనస్ ఏదైతే ఒక 10% మంది అన్నారో వాళ్ళకి సరిగ్గా మీరు గమనించినట్లయితే ఈ రెండు ఆస్పెక్ట్స్ లో కూడా ఆ సాంగ్ మీకు చాలా బాగా ఎక్కిద్ది. కాకపోతే ఇది స్లో పాయిజన్ లాగా ఎక్కిద్ది. ఎందుకంటే రెహమాన్ గారి మ్యూజిక్ మీకు అంతగా ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కే ఛాన్స్ లేదు. ప్లస్ కొరియోగ్రఫీ కూడా అది రూరల్ సంబంధించింది కాబట్టి ఆన్ స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద సినిమా కంటిన్యూస్ గా చూస్తున్నప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ విషయం పక్కన పెడితే సాంగ్ అయితే అదిరిపోయింది. ఈ సినిమాకి చాలా ప్లస్ అవ్వబోతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది. April 30th రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాలరెత్తుకుని బయటకు రావడం ఖాయం, రికార్డ్స్ బద్దలవడం ఖాయం.